తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడినా వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ శాఖకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ ఇతర పోలీస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కంటైనర్ మీద అనుమానం వచ్చి ఆపి చెక్ చేయగా పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. మొత్తం 800 కిలోల గంజాయిని కంటైనర్లో వారు గుర్తించారు. ఒడిశా నుంచి నగరానికి ముఠా గంజాయిని తీసుకొస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటోంది. ఇదే నేపథ్యంలో ఈ తెల్లవారుజామున పోలీసులు తనిఖీ చేపడుతుండగా ఒక లారీలో 800 కిలోల గంజాయి పట్టుబడినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే మత్తు పదార్థాలకు సంబంధించి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దీని మీద ఫోకస్ పెట్టమని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంటే ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా సరే, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మీరు యాక్షన్ తీసుకోమని చెప్తున్న నేపథ్యంలో పోలీసు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో శంషాబాద్ లో కంటైనర్ మీద డౌట్ వచ్చినప్పుడు భారీ ఎత్తున గంజాయి దొరికి తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ కంటైనర్ ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తా ఉన్నారు, దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు అన్న వ్యవహారం మీద కాస్త నిఘా పెట్టిన పోలీసులు డీటెయిల్ గా ప్రస్తుతం మాత్రం ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో చాలా పెద్ద మనుషుల హస్తాలు ఉన్నాయని చెప్పిన డౌట్ ఉంది. అంటే కంటైనర్ లో గంజాయి సప్లై చేస్తున్నా చెప్తానంటేనే ఖచ్చితంగా అది ఆ సామాన్యులకి వీలయ్యే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున అంటే డ్రగ్స్ అనేది హైదరాబాద్ లో బ్యాన్ అయింది, పోలీసుల నిఘా ఎక్కువైంది. కాబట్టి ఈజీగా దొరికే గంజాయిని చాలా ఎక్కువగా వాడుతున్నారు. గంజాయి సప్లై చాలా దారుణంగా ఉంది. చాలా చోట్ల చాలా భారీ ఎత్తున గంజా దొరికినప్పటికి కూడా ఇంకా సప్లై కొనసాగుతా ఉందంటే ఈ రకంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు దీంట్లో ఈ కంటైనర్ సంబంధించి కావచ్చు, తర్వాత ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ దాన్ని దిగుమతి చేస్తా ఉన్నారు, తర్వాత ఇది ఎలా సప్లై చేస్తున్నారు అన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.